ఆయనకేం వచ్చే ఉద్దేశం లేదు, కానీ వీళ్ళు మాత్రం అబ్బో ఈ బాణం మా దగ్గర పెద్ద అస్త్రాయుధం, దీన్ని తీసి కొట్టగానే అక్కడ కాంగ్రెస్ ముక్కలు అయిపోద్ది, అక్కడ ఉన్న నేతలందరూ కెలికేస్తారు, రేవంత్ రెడ్డి గారిని ఇలా చూస్తారు, నీకేంటి పిఎంతో ఇంత సత్సంగంగా ఉందా, సామర్థ్యం ఉందా, ఇంకేంటి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పి చూస్తారు అని చెప్పి లెవెల్లో ఓ బాణం ఇస్తాడు. అది కాస్త బూమెరంగ్ అయ్యి మొత్తం పార్టీని కుదేలు పట్టిస్తుంది. ఇక్కడ ఇలా ఉంటాయండి మా బిల్లు ధనస్సు వాడడం రానాళ్ళందరూ బాణాలు వేస్తే ఇలాగే ఉంటాయి. ఎవరిపైన అది కూడా అర్జునుడు లాంటి రేవంత్ రెడ్డి పైన ఏంటిది, ఎవరిపైన వేస్తున్నావు అని చెప్పి చూసేయాలి కదా, అదేం లేదు. సో సువేందు అధికారి టాపిక్ ఒక్కసారి వస్తాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఇక్కడ. వాట్ డస్ హీ మీన్ టు సే? సువేందు అధికారి లాగా అంటే అస్సాం చీఫ్ మినిస్టర్ గురించి మాట్లాడాల్సింది, హీస్ ఫ్రమ్ కాంగ్రెస్. అది పక్కన పెట్టి సువేందు అధికారి అంటే అక్కడ లంచాలు తీసుకున్న సువేందు అధికారి బీజేపీకి రాగానే మోడీ ఆశీర్వాదం పొంది చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. అలాగే వస్తుంటే రేవంత్ రెడ్డి గారికి ఆ బ్యాక్డ్రాప్ ఏం లేదు, ఆ బ్యాక్డ్రాప్ లేదు. అర్జెంటుగా ఈ వాషింగ్ పౌడర్ నిర్మలోకి చేరిపోవాలని అవసరం లేదు ఆయనకి. ఆయన ఎంత స్థాయికి వచ్చారంటే ఈరోజు క్లియర్గా నరేంద్ర మోడీ తన స్పేస్ ఆఫ్ వర్కింగ్ ఈక్వల్గా బీజేపీలో ఉన్న సీఎంస్ పనిచేస్తున్నారో లేదో ఆయన తెలియదు, కానీ నాతో వచ్చి కలవనని బహిరంగ ఆఫర్. అది కూడా ఏంటి, స్టేజ్ పైన బండి సంజయ్ బీజేపీ వాళ్ళందరూ కూర్చున్నట్టే ఓపెన్ ఆఫర్, హంసే జుడియే